హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ డైయింగ్ సూన్. ఇది సౌత్ కొరియన్ స్టోరీ. మీకు చాలా బాగా నచ్చుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అవి తొందరగా కంప్లీట్ చేశారంటే నెక్స్ట్ కొరియన్ మూవీని తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే యూజిన్ అనే అతను కనిపిస్తాడు. ఇతను చాలా పరేషాన్లో ఉంటాడు. తన జాబ్ చేసే దగ్గరికి వెళ్ళి రిజైన్ కూడా చేస్తాడు జాబ్కి. అలాగే తన బ్యాంక్ అకౌంట్ నుంచి మొత్తం పైసలు తీసుకుంటాడు. తను రెంటుకుంటున్న ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వదిలేసి అక్కడ నుంచి ఒక బ్యాగ్ మాత్రం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అతన్ని చూసి ఆ ఓనర్ మాత్రం మస్తు హ్యాపీగా ఉంటుంది. అప్పుడే ఆమె యూజిన్ని అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. దానికి యూజిన్, నేను చాలా దూరం వెళ్తున్నాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు యూజిన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలంటే మనం 13 రోజుల వెనక్కి వెళ్ళాలి. 13 రోజుల క్రితం యూజిన్ చాలా హ్యాపీగా ఉండేవాడు. అలా తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు యూజిన్. జీవితం మనకు అనుకున్నది ఇచ్చిందంటే దానికి తగ్గ పని కూడా మనం చేయాల్సి ఉంటుంది అంటాడు. అలా యూజిన్ రోడ్డుపై వెళ్తుంటే అప్పుడే యూజిన్ చిన్నప్పటి ఫ్రెండ్ తనని కలుస్తాడు. అతను యూజిన్ ని గుర్తుపడతాడు. అప్పుడే యూజిన్ అతని చేతిలో ఉన్న ఇన్సూరెన్స్ ఫామ్ ని చూస్తాడు. తను అనుకుంటాడు, వీడు ఇన్సూరెన్స్ చేయించడానికి నా వెంట పడుతున్నాడు అని. తనని గుర్తుపట్టినట్టు నాటకం ఆడుతూ తన నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తను ఆఫీస్ కి వస్తాడు. తను ఎంత అన్లక్కీ అంటే తను ఒక లిఫ్ట్ దగ్గర నిలబడితే దాని పక్క లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. సర్లే నా జీవితమే అంత అనుకుని ఆ లిఫ్ట్ లోకి వెళ్తాడు. అప్పుడే వెనక నుంచి ఒక అమ్మాయి లిఫ్ట్ ఆపమని అరుస్తూ ఉంటుంది. కానీ యూజిన్ మాత్రం కావాలనే లిఫ్ట్ ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ అమ్మాయి పేరు సారంగ్. తినే మన హీరోయిన్. తర్వాత యూజిన్ ఆఫీస్ లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలైనా ఒక్క అమ్మాయి కూడా తన ప్రేమించడం లేదు అని. తర్వాత యూజిన్ తన ఆఫీస్ లో ఉండే ఒక అమ్మాయి, తన పేరు గాయన్, తన దగ్గరికి వెళ్లి డేట్ గురించి అడుగుతాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం పనవదమ్మా, పక్కెళ్ళి ఆడుకో అంటుంది. దాంతో మనోడు ఇంకా బాధపడిపోతాడు, నా జీవితం అంతా ఇంతేనా అని. అప్పుడే సారంగ్ యూజిన్ కి మెసేజ్ చేస్తుంది, ఆఫీస్ వర్క్ అయిన తర్వాత బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాము అంటుంది. కానీ యూజిన్ మాత్రం తనని అస్సలు పట్టించుకోడు. నిజానికి సారంగ్ యూజిన్ ని చాలా ఇష్టపడుతుంది. కానీ యూజిన్ కి మాత్రం తనంటే అస్సలు ఇష్టం ఉండదు. తర్వాత యూజిన్ ఇంట్లో ఉంటాడు. తన కడుపులో చిన్నగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ కాస్త చాలా పెద్దగా అవుతుంది. దాంతో తన ఆ నొప్పిని భరించలేక నేను ఇప్పుడే చనిపోయేలా ఉన్నాను ఈ నొప్పితో అనుకుంటాడు. ఎప్పుడు తను అనుకున్నది అవ్వదు అని బాధపడే యూజిన్ కి దేవుడు ఈసారి అనుకున్నది నిజం చేస్తాడు. తను హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడే డాక్టర్ యూజిన్ రిపోర్ట్లు చూసి, నీకు క్యాన్సర్ ఉంది, తొందరలో నువ్వు పోతావు, నీ దగ్గర 3 నెలలు మాత్రమే ఉన్నాయి, చావడానికి రెడీగా ఉండు, ఏం చెయ్యాలి అనుకుంటున్నావో ఇప్పుడే చేసేయి అంటాడు. డాక్టర్ మాటలు వినగానే యూజిన్ చాలా డల్ అయిపోతాడు. జీవితంలో ఏది నెరవేర్చని దేవుడు చావుని మాత్రం ఇలా కోరుకున్నానో లేదో అలా ఇచ్చేశాడు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఆఫీస్కి కూడా వెళ్ళడు. ఆ బాధలో తన ఆఫీస్కి ఎందుకు రాలేదు అని, ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని సారంగ్ తనకి మెసేజ్ చేస్తుంది. అప్పుడే తన డోర్ బెల్ కూడా మోగుతుంది. వెళ్ళి చూస్తే అక్కడ డెలివరీ బాయ్ యూజిన్ కి ఫుడ్ తీసుకొని వచ్చి ఉంటాడు. సారంగ్ తనకి ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటుంది. ఆ డెలివరీ బాయ్ రూమ్ మొత్తం చెత్త చెత్తగా ఉండడం చూసి ఇతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అనుకుంటాడు. యూజిన్ తో అంటాడు, కాలంతో పాటు అంతా నార్మల్ అయిపోతుంది, నువ్వేం బాధపడకు అంటాడు. దాంతో యూజిన్ ఆ డెలివరీ బాయ్ ని చెప్పొచ్చారులే సిద్ధాంతి అన్నట్టు చూస్తూ ఉంటాడు. అలాగే తను తినడానికి ఫుడ్ ఓపెన్ చేస్తాడు. దానిపై కూడా మనస్ఫూర్తిగా తినండి, ఎక్కువ రోజులు బతకండి అని ఉంటుంది. అది చూడగానే యూజిన్ కి ఏంట్రా ఇది, వీళ్ళందరూ పనిగట్టుకొని నా చావును గుర్తు చేస్తున్నట్టు ఉంది అనుకుంటాడు. అలా ఫుడ్ తింటూ తను ఫిక్స్ అయిపోతాడు, ఇక ఏదైతే అది అవుతుంది, ఇక చావు గురించి ఆ బాధపడకూడదు అని. తర్వాత యూజిన్ ఆఫీస్ లో ఉంటాడు. జాబ్ కి రిజైన్ కూడా చేస్తాడు. దాంతో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు, అసలు ఎందుకు తిని రిజైన్ చేస్తున్నాడు అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ గాయన్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, తను యూజిన్ ని కాదు అన్నందుకే వెళ్ళిపోతున్నాడు అని. సారంగ్ కూడా పిచ్చ కోపంతో ఉంటుంది గాయన్ పై. తను కూడా ఇలాగే అనుకుంటుంది, గాయన్ వల్లే యూజిన్ వెళ్ళిపోతున్నాడు అని. తర్వాత రోజు యూజిన్ ఒక పెద్ద హోటల్ రూమ్ ని బుక్ చేసుకుంటాడు. తను చనిపోయే ఈ 3 నెలలు ఇక్కడే ఉండాలి, తను హ్యాపీగా ఉండాలి, తన చావుని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటాడు. అలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు హోటల్లో. అలా మార్నింగ్ తను లేవగానే తను చనిపోయే లోపు లాస్ట్ గా ఎవరికైనా గుడ్ బై చెప్పాలా అని రాసుకుంటూ ఉంటాడు. కానీ తనకి ఎవ్వరు గుర్తురారు, ఎందుకంటే తన లైఫ్ లో ఎవ్వరు ఉండరు. అలా చాలా సేపు ఆలోచించి ఒక పేరు రాసుకుంటాడు, అదే మిన్హుయ్. తినే యూజిన్ కి ఫస్ట్ లవ్ అయి ఉంటుంది. తర్వాత రోజు మిన్హుయ్ గురించి మొత్తం తెలుసుకొని తనని కలవడానికి ఒక హోటల్ కి వెళ్తాడు. ఇద్దరు కలిసి చాలా సేపు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటల్లో మనకు తెలుస్తుంది మిన్హుయే అప్పట్లో యూజిన్ ని ముంచింది అని. మిన్హుయ్ చాలా సెల్ఫిష్ అయి ఉంటుంది, అందువల్ల మనల్ని చీట్ చేసి ఉంటుంది. అప్పుడే మిన్హుయ్, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను ఎందుకు కలవాలనుకున్నావు అంటుంది. దానికి యూజిన్, తను తొందరలో చనిపోతున్నాను అని చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేకపోతాడు.
అలా హోటల్ నుంచి బయటికి వచ్చాక యూజిన్ అంటాడు, అసలు మన గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే నీకు ఏం గుర్తుకు వస్తుంది అంటాడు. దానికి మిన్హుయ్, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు అంటుంది. అప్పుడే యూజిన్, తను గుడ్ బై చెప్పడానికి వచ్చాను అంటాడు. అంతలో ఒక కార్ అక్కడికి వచ్చి కొంతసేపు ఆగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన మిన్హుయ్ కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే యూజిన్ కి గుడ్ బై చెప్పి ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో అంటుంది. అదంతా చూసిన యూజిన్ మిన్హుయ్ కి వాళ్ళ హస్బెండ్ కి ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటాడు. తనతో మాట్లాడాలి అనుకుంటాడు. అలా తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. కానీ తను మిన్హుయ్ హస్బెండ్ అయి ఉండడు, హస్బెండ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. అతనితో మిన్హుయ్ రిలేషన్ లో ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన మిన్హుయ్ హస్బెండ్ యూజిన్ కూడా మిన్హుయ్ బాయ్ ఫ్రెండ్ అనుకుని తనని చితక్ కొడతాడు. దాంతో యూజిన్, ఏంట్రా నా జీవితం, హ్యాపీగా ఆఖరి రోజుల్లో ఉందాము అనుకుంటే ఏదైనా సరే నాకే రివర్స్ అవుతుంది అనుకుంటాడు. అలా డల్లుగా ట్యాక్సీలో కూర్చుంటాడు యూజిన్. ఏంట్రా నా బతుకు అనుకొని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ట్యాక్సీ డ్రైవర్ యూజిన్ ని చూసి, జీవితం అంతా మారుస్తుంది సార్, మీరేం బాధపడకండి అంటాడు. అప్పుడే యూజిన్ మనసులో అనుకుంటాడు, కొన్ని రోజుల్లో నేనే కనపడకుండా పోతాను, ఇంకేం మారుస్తుంది అనుకుంటాడు. తర్వాత యూజిన్ హెల్త్ ఇంకా పాడవుతుంది. 5 రోజుల్లో 4 కేజీల బరువు తగ్గి ఉంటాడు ఈ బాధ పెట్టుకొని. అలా యూజిన్ అద్దంలో తనని తాను చూసుకుంటూ, ఇంకా ఇలాగే ఉంటే 3 నెలలు కాదు కదా, అంతకంటే ముందే నేను కనిపించకుండా పోతానేమో అనుకుంటాడు. అప్పుడే సారంగ్ తనకి మెసేజ్ చేస్తుంది, నిన్ను ఒకసారి కలుస్తాను, హోటల్లో కలుద్దాం రా అంటుంది. అప్పుడే యూజిన్ అనుకుంటాడు, అందరికీ లాస్ట్ గా ఎలాగో గుడ్ బై చెప్పాలి అనుకున్నాను కదా, తినకు కూడా గుడ్ బై చెప్దాము అనుకుంటాడు. అలా సారంగ్ ని కలవడానికి వెళ్తాడు. సారంగ్ యూజిన్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు కలిసి ఒక పార్క్ దగ్గరికి వెళ్తారు. అక్కడ సారంగ్ చిన్నపిల్లల చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. కానీ యూజిన్ మాత్రం డల్ గా కూర్చుండిపోతాడు. తర్వాత ఇద్దరు హోటల్లో బీర్ తాగుతూ ఉంటారు. అప్పుడే సారంగ్ యూజిన్ తో అంటుంది, నువ్వు గాయన్ కాదనడం వల్ల ఆఫీస్ నుంచి వెళ్ళిపోయావని అందరూ అనుకుంటున్నారు అంటుంది. అది వినగానే యూజిన్ కి పిచ్చ కోపం వస్తుంది. గాయోన్ ఇదంతా అందరికి చెప్పింది అనుకుంటాడు. తర్వాత వెంటనే గాయోన్ ని కలిసి అంటాడు, నువ్వు కాదు అనడం వల్ల నేనేం వెళ్ళిపోలేదు, నాకు ప్రాబ్లం ఉంది అందుకే వెళ్ళిపోయాను అంటాడు. దానికి గాయోన్, అసలు ఈ విషయం గురించి నేను ఎవ్వరికి చెప్పలేదే, కేవలం సారంగ్ కి మాత్రమే చెప్పాను అంటుంది. అంటే ఇదంతా సారంగ్ కావాలనే అబద్ధం చెప్పి ఉంటుంది. తర్వాత యూజిన్ గాయోన్ ఇద్దరు కలిసి ఒక హోటల్లో కూర్చుంటారు. అప్పుడే యూజిన్ గాయోన్ ని మళ్ళీ అడుగుతాడు, 3 నెలల వరకు నాతో డేట్ చేయమని. దానికి గాయోన్ కుదరదు అంటుంది. ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తను ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు, కేవలం 2 నెలలే బతుకుతాడు తను, అందుకే నా బాయ్ ఫ్రెండ్ నా నుంచి విడిపోవాలి అనుకుంటున్నాడు, కానీ తనని నేను వదులుకోలేను, తను ఉన్నది ఎన్ని రోజులైనా సరే తన దగ్గరే ఉంటాను అంటుంది. అలా మళ్ళీ గాయోన్ కాదు అనడంతో మనోడు చాలా ఫీల్ అవుతాడు. ఒక్కడు అలాగే హోటల్లో కూర్చుండిపోతాడు. అప్పుడే వెయిటర్ అక్కడికి వచ్చి, టైం అయింది సార్, హోటల్ క్లోజ్ చేయాలి, వెళ్ళిపోతారా అంటాడు. అది వినగానే యూజిన్ కి పిచ్చ కోపం వస్తుంది. అవును నాకు తెలుసు, టైం అయ్యింది అంటాడు. తర్వాత యూజిన్ ని కలవడానికి సారంగ్ హోటల్ కి వస్తుంది. అప్పుడు యూజిన్, నువ్వు గాయన్ గురించి అబద్ధం ఎందుకు చెప్పావు నాకు అంటాడు. దానికి సారంగ్, అవును చెప్పాను, ఎందుకంటే నువ్వు తొందరగా గాయోన్ని మర్చిపోవాలి అని అంటుంది. అలాగే యూజిన్ ని హగ్ చేసుకొని, నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని, నిన్ను నేను లవ్ చేస్తున్నాను, నన్ను గర్ల్ ఫ్రెండ్ లా ఫిక్స్ అయిపో అంటుంది. దానికి యూజిన్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వే, కానీ ఇప్పుడు మన ఇద్దరం విడిపోయాం, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు సారంగ్ యూజిన్ ని రిక్వెస్ట్ చేస్తూ, కొంచెం సేపు నాకు మాట్లాడడానికి టైం ఇవ్వు అని అడుగుతుంది. అలా ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు. అప్పుడే సారంగ్, అసలు నన్ను ఎందుకు నువ్వు వద్దనుకుంటున్నావు అంటుంది. దానికి యూజిన్, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటాడు. అప్పుడు సారంగ్, అదే ఎందుకు ఇష్టం లేదు చెప్పు అంటుంది. దానికి యూజిన్, నువ్వు పెట్టుకునే స్పెట్స్ అస్సలు నా సెట్ అవ్వవు నీకు, అలాగే నీ హెయిర్ స్టైల్, ఎప్పుడైనా బార్బర్ షాప్ కి వెళ్ళావా అంటాడు. ఇంకా చెప్పాలంటే నీ బట్టలు ఇవి స్కూల్ డ్రెస్సుల్లో ఉంటాయి, నీ చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను ఏలియన్ లా చూస్తారు, నీకు తెలిసింది ఒకటే, అందరి ముందు నవ్వుతూ ఉండడం అంతే, ఇక వేరేవేవి నీలో స్పెషల్ గా లేవు అంటాడు. దానికి సారంగ్, ఇదంతా బయట ఉన్న విషయాలు, ఇన్నర్ గా ఏదైనా నీకు ప్రాబ్లం ఉందా అంటుంది. అప్పుడు యూజిన్, అసలు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఇదంతా నాకు అడగకు అంటాడు. దానికి సారంగ్, మరీ నువ్వు నన్ను ఇంతలా హేట్ చేస్తున్నావా అంటుంది. అప్పుడు యూజిన్ అన్నట్టు తల ఊపుతాడు. అది వినగానే సారంగ్ చాలా ఫీల్ అవుతుంది. తను తీసుకువచ్చిన స్నాక్స్ ని యూజిన్ కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన తర్వాత యూజిన్ కూడా సారంగ్ తో అలా అన్నందుకు బాధపడిపోతాడు. మళ్ళీ సారంగ్ ని డిన్నర్ కోసం పిలుస్తాడు. అలా ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే యూజిన్ సారంగ్ తో అంటాడు, నన్ను నువ్వెందుకు ఇష్టపడుతున్నావు అని. కానీ సారంగ్ దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. నాకు నువ్వంటే ఇష్టం అంతే అంటుంది. అప్పుడే యూజిన్, నిన్ను నేను ప్రేమిస్తాను, కానీ ఎప్పుడైనా సరే నీతో బ్రేకప్ చేసుకుంటే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు, నువ్వేం బాధపడకూడదు అంటాడు. అప్పుడు సారంగ్, అలా ఏం కాదు, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడు నేను నవ్వుతూనే ఉంటాను అంటుంది. అలా తర్వాత సారంగ్ అక్కడ నుంచి వెళ్తూ యూజిన్ ఫేస్ పట్టుకొని హ్యాపీగా నవ్వుతూ ఉండు, ఏది ఒకసారి నవ్వు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రూమ్ లో యూజిన్ ఇంకా ఎవరికి గుడ్ బై చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తనకి మళ్ళీ ఎవరు గుర్తుకురారు. అప్పుడే అనుకుంటాడు తను, ఇంకా 10 సంవత్సరాలు ఇలా బతికినా నా జీవితంలోకి ఎవరు రారు, ఏమీ మారవు అని.
తర్వాత యూజిన్ సారంగ్కి కాల్ చేసి అలా బయటికి వెళ్దాం అని పిలుస్తాడు. ఎందుకంటే లాస్ట్ సారిగా సారంగ్కి గుడ్ బై చెప్పాలి అనుకుంటాడు. అలా సారంగ్ని కలవడానికి టాక్సీలో వెళ్తూ ఉంటాడు. అప్పుడే యూజిన్కి తన చిన్నప్పటి ఫ్రెండ్ ఏడుస్తూ కనిపిస్తాడు. ఇతనే సినిమా స్టార్టింగ్ లో మనకు కనిపించింది. అలా యూజిన్ సారంగ్ ఇద్దరు కలిసి ఒక లాఫ్టర్ క్లబ్ కి వెళ్తారు. అక్కడ ఒకడు నవ్వడం వల్ల క్యాన్సర్ తగ్గుతుంది అంటాడు. అది వినగానే గట్టిగా నవ్వుతూ ఉంటాడు యూజిన్. తర్వాత సారంగ్ యూజిన్ ని తన ఇంటికి తీసుకువెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ గురించి చెబుతూ ఉంటుంది. అలా ఇద్దరు ముసలి వాళ్ళని చూపిస్తూ వీళ్ళిద్దరు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు, ఫ్రెండ్స్ అనుకుంటా. వీళ్ళిద్దరు గేమ్ ఆడుతూనే ఉంటారు రోజు. కానీ స్టార్టింగ్ బాగానే చేస్తారు, కానీ మధ్యలో ఇద్దరు గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు అని చెప్తుంది. అలా మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు సడన్ గా సారంగ్ పైకి వెహికల్ వస్తుంది. అప్పుడే యూజిన్ తనని సేవ్ చేస్తాడు. అలా తనని దగ్గరికి తీసుకుంటాడు. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అదోలా ఫీల్ అవుతారు కొంచెం. అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మొత్తం చెబుతూ తన ఇంటి వరకు వస్తారు. అలా ఇంటికి రాగానే మనకి తెలుస్తుంది సారంగ్ వాళ్ళ బ్రదరు నడవలేడు అని. అది చూసి యూజిన్ కూడా చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే సారంగ్ తన బ్రదర్ ని యూజిన్ కి పరిచయం చేస్తుంది. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సారంగ్, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా నేను ఎందుకు ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అని. నా బ్రదర్ గురించే నేను నవ్వుతూ ఉంటాను. తను రోజు ఇంట్లో ఒక్కడే నా గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను హ్యాపీగా ఉండకపోతే తను బాధపడుతూ ఉంటాడు. అందుకే నేను తన సంతోషం కోసం నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అంటుంది. ఇదే నా లైఫ్ స్టోరీ అంటుంది. మరి నీ స్టోరీ ఏంటని యూజిన్ ని అడుగుతుంది. కానీ యూజిన్ కి చెప్పడానికి ఏమీ ఉండదు. అలా మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు సారంగ్ అంటుంది, ఇదేనా మన బ్రేకప్ అని. దానికి యూజిన్ అవును అన్నట్టు తల ఊపుతాడు. దానికి సారంగ్, మరి నాకు చెప్పడానికి లాస్ట్ గా మాటలు ఏమైనా ఉన్నాయా అంటుంది. అప్పుడు యూజిన్, నేను నీ గురించి ముందు ఆలోచించిన దానికంటే నువ్వు ఇంకా చాలా మంచిదానివి అంటాడు. ఈ విషయాలు నాకు ముందే ఎందుకు తెలియలేదు అంటాడు. అప్పుడే సారంగ్, అసలు నువ్వు ముందు నుంచి తెలుసుకోవడానికి ట్రై చేస్తే కదా అంటుంది. తర్వాత హోటల్లో యూజిన్ ఒక్కడే ఫుడ్ తింటూ ఉంటాడు. కానీ తనకి సారంగే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. తన జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తన గురించే పట్టించుకోలేదు అనుకుంటాడు. అప్పుడే తన చిన్నప్పటి ఫ్రెండ్ గుర్తుకు వస్తాడు తనకి. అలా చిన్నప్పటి ఫొటోస్ చూస్తూ ఉంటాడు. తను కేవలం ఫ్రెండే కాదు, జాన్ జిగిరి దోస్త్ అయి ఉంటాడు. కానీ యూజిన్ తన కెరియర్ లో ముందుకు వెళ్ళడానికి తన దోస్తును కూడా వదిలేసి ఉంటాడు. అలా తన ఫ్రెండ్ ని ఎలాగైనా కలవాలని తన నెంబర్ కోసం వెతుకుతూ ఉంటాడు. తర్వాత ఇక్కడ సారంగ్ యూజిన్ కు వచ్చిన లెటర్ ని చూస్తూ ఉంటుంది. అది చదివిన తర్వాత తను కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత అక్కడ యూజిన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. తన ఫ్యూనరల్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. అప్పుడే యూజిన్ ఫ్రెండ్ అంటాడు, నేను 10 సంవత్సరాల క్రితం నీకు కాల్ చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు అంటాడు. అప్పుడే యూజిన్కి తెలుస్తుంది 10 సంవత్సరాల క్రితం తన ఫ్రెండ్ చాలా రిచ్ గా బతికాడు. కానీ తన బిజినెస్ లో ప్రాబ్లం రావడం వల్ల నా అనుకునే వాళ్ళందరూ తనను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తను ఒంటరిగా మిగిలిపోయాడు అని తెలుస్తుంది. అదంతా తెలిసిన తర్వాత యూజిన్ అనుకుంటాడు, 10 సంవత్సరాల క్రితం నేను తన ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. తన వల్లే తన ఫ్రెండ్ ఇలా అయిపోయాడు అనుకుంటాడు. చాలా బాధపడిపోతూ ఉంటాడు యూజిన్. అలా మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు. అప్పుడే సారంగ్ ఫుల్ గా రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. అలా సారంగ్ ని చూసిన యూజిన్ వెంటనే తనని హక్ చేసుకుంటాడు. అప్పుడే సారంగ్ తో అంటాడు, నేను తొందరలో చనిపోతున్నాను అని. అప్పుడు సారంగ్ కూడా తనని హక్ చేసుకుంటుంది. అలా ఆ రోజు రాత్రి ఇద్దరు అక్కడే రూమ్ లో ఉంటారు. అలా మార్నింగ్ యూజిన్ నిద్రలేచి పక్కన పడుకొని ఉన్న సారంగ్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన జీవితంలోకి ఒక మనిషి ఉంది అన్నట్టు. కానీ ఆ సంతోషం కూడా తనకి ఎక్కువసేపు ఉండదు. వెంటనే తన కడుపులో పెయిన్ వస్తుంది. బాత్రూమ్ లోకి వెళ్లి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు పెయిన్ బాధతో. అప్పుడే సారంగ్ బయట నుంచి అంటుంది, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నాను అని. అలా వెళ్ళిపోతుంది. అలా సారంగ్ బయటికి వెళ్ళిన తర్వాత యూజిన్ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గాయం తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. తర్వాత యూజిన్ అనుకుంటాడు, ఎలాగైనా సారంగ్ ని దూరంగా పెట్టాలి అని. ఎందుకంటే తన వల్ల సారంగ్ బాధపడకూడదు అనుకుంటాడు. అప్పుడే సారంగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని తన దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ యూజిన్ మాత్రం తన నుంచి దూరంగా పారిపోతూ ఉంటాడు. అలా చాలా దూరం పరిగెడతాడు. కానీ మళ్ళీ కడుపులో పెయిన్ రావడంతో ఆగిపోతాడు. అప్పుడే సారంగ్, ఎందుకు పారిపోతున్నావు అంటుంది. దానికి యూజిన్ కోపంగా అంటాడు, నేను కొన్ని రోజుల్లో చనిపోతున్నాను, అందుకే నిన్ను బాధ పెట్టాలి అనుకోవడం లేదు. ఇక మన మధ్య ఏం జరగలేదు అనుకుని నువ్వు నన్ను మర్చిపో అని గట్టిగా అరుస్తాడు. ఇక నుంచి వెళ్ళిపో అంటాడు. అది విని సారంగ్ కి కూడా చాలా కోపం వస్తుంది. దాంతో ఆ బ్రేక్ఫాస్ట్ తన చేతుల్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత నుంచి యూజిన్ సారంగ్ ని చాలా మిస్ అవుతూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ నుంచి తనకి ఫోన్ వస్తుంది. తను అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటాడు. అందుకే తనకి గుడ్ బై చెప్పడానికి కాల్ చేశాను అంటాడు. తర్వాత ఇక్కడ సారంగ్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది, యూజిన్ ఎందుకు అలా అన్నాడు, తన ఎందుకు తొందరలో చనిపోతున్నానని అంటున్నాడు అని. అప్పుడే యూజిన్ కి వచ్చిన లెటర్ ని కూడా చూస్తుంది. తర్వాత ఇక్కడ యూజిన్ తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ అంటాడు, నేను కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని. దాంతో యూజిన్ అనుకుంటాడు, 10 సంవత్సరాల క్రితం నా ఫ్రెండ్ కి నేను ఎలాగో హెల్ప్ చేయలేదు, ఇప్పుడు ఎలాగైనా తనకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. తర్వాత ఇక్కడ సారంగ్ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని అడుగుతుంది.
అసలు యూజిన్కి ఏమైంది అని. తను చనిపోతున్నానని అంటున్నాడు ఎందుకు అంటుంది. దానికి డాక్టర్ అతనికి ఏమీ అవ్వలేదు, తనకి వచ్చింది నార్మల్ పెయిన్ మాత్రమే, కానీ తను పెయిన్తో చనిపోడు, ఆ భయంతోనే చనిపోయేటట్టు ఉన్నాడు అంటాడు. అప్పుడే సారంగ్ డాక్టర్తో యూజిన్ కోసం ఒక లెటర్ని అడుగుతుంది. ఆ లెటర్లో అర్జెంటుగా యూజిన్ని హాస్పిటల్కి రమ్మని ఉంటుంది. తర్వాత యూజిన్ హోటల్కి వస్తాడు. తన దగ్గర ఉన్న పైసలు మొత్తం తీసుకొని ఆ హోటల్ నుంచి వెళ్ళిపోతాడు. అలా తన ఫ్రెండ్ని కలిసి తన దగ్గర ఉన్న పైసలు మొత్తం అతనికి ఇచ్చేస్తాడు. అలా ఇద్దరు కలిసి చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే తన ఫ్రెండ్ ఆ పైసలు తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత ఇక్కడ హాస్పిటల్లో యూజిన్కి క్యాన్సర్ ఉందని చెప్పిన డాక్టర్ కనిపిస్తాడు. ఇతను ఇంకో పేషెంట్ కూడా సేమ్ అలాగే చెప్తాడు, నీకు క్యాన్సర్ ఉంది, 3 నెలల్లో పోతావు అని అంటాడు. అప్పుడే మెంటల్ వార్డ్ నుంచి వార్డ్ బాయ్స్ వచ్చి ఆ డాక్టర్ని తీసుకొని వెళ్తుంటారు. నిజానికి ఆ డాక్టర్ ఒక పిచ్చివాడు అయి ఉంటాడు. హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్కి డాక్టర్ కోట్ వేసుకుని ఇదే విషయాలు చెప్తూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న సారంగ్ ఇదంతా చూస్తుంది. తర్వాత యూజిన్కి సారంగ్ బాగా గుర్తుకు వస్తుంది. దాంతో సారంగ్ని కాల్ చేసి పిలుస్తాడు. అలా సారంగ్ రాగానే అంటాడు, నేను ఈ క్యాన్సర్తో ఒంటరిగా పోరాడాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నా పక్కన ఉండాలి అనుకుంటున్నాను అంటాడు. కానీ సారంగ్ మాత్రం తనతో ఏం మాట్లాడకుండా నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అని డాక్టర్ ఇచ్చిన లెటర్ని యూజిన్కి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ యూజిన్ని చూసి యూజిన్ అలా అయిపోవడం చూసి చాలా ఫీల్ అవుతుంది. అలా సారంగ్ వెళ్ళిపోగానే యూజిన్కి కడుపులో మళ్ళీ పెయిన్ వస్తుంది. దాంతో డాక్టర్ ఇచ్చిన లెటర్ని చదవకుండానే విసిరేస్తాడు. తర్వాత ఇక్కడ సారంగ్ తన బ్రదర్కి ఫైర్ వర్క్ చూపించడానికి తీసుకువెళ్తుంది. అప్పుడే యూజిన్ పరిగెట్టుకుంటూ తన దగ్గరికి వస్తాడు. తనపై గట్టిగా అరుస్తాడు, నువ్వెంత కఠినమైన దానివి, నేను చనిపోతున్నానని తెలిసి కూడా నన్ను పట్టించుకోకుండా వచ్చేస్తావా అంటాడు. నేను ఇష్టపడుతున్నాను, నీ దగ్గర ఉండాలి అనుకుంటున్నాను అంటాడు. దానికి సారంగ్, నువ్వే కదా ఒక్కనే ఉండాలి అనుకున్నావు అంటుంది. అప్పుడు యూజిన్, నేను నిన్ను వదులుకోవాలి అనుకోవడం లేదు, నేను ముందే అర్థం చేసుకుని ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు, ఈ క్యాన్సర్ కూడా వచ్చేది కాదు అంటాడు. అప్పుడు ఆ క్యాన్సర్ మాట వినగానే సారంగ్ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే తనకు తెలుసు హాస్పిటల్లో ఏం జరిగిందో అని. కానీ యూజిన్ మాత్రం సారంగ్ అలా నవ్వడం చూసి ఇంకా పరేషాన్ అవుతాడు. కోపంతో మళ్ళీ అరుస్తాడు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, నా జీవితం అంటే నీకు కామెడీగా ఉందని కోపాన్ని మొత్తం సారంగ్ పై చూపిస్తాడు. కానీ సారంగ్ మాత్రం నవ్వుతూ ఉంటుంది అలా యూజిన్ని చూస్తూ. అప్పుడే యూజిన్, ప్లీజ్ 3 నెలలు కాదు 3 రోజులు బతికినా సరే నా దగ్గరనే ఉండు అంటాడు. అప్పుడు సారంగ్ యూజిన్ దగ్గరికి వచ్చి తనని హగ్ చేసుకుంటుంది. నీకు ఏం అవ్వదు అంటుంది. తర్వాత యూజిన్కి హాస్పిటల్లో ఏం జరిగిందో మొత్తం తెలుస్తుంది. తనకి ఎలాంటి క్యాన్సర్ లేదని, ఆ పిచ్చి డాక్టర్ వల్ల ఇలా జరిగింది అని. దాంతో హాస్పిటల్లో పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ ఉంటాడు, అరే మీ మాటలు నమ్మి ఉన్నది మొత్తం పోగొట్టుకున్నాను కదరా, బికారిగాన్లాగా తయారయ్యాను రా అని. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. మళ్ళీ యూజిన్ తన పాత లైఫ్లోకి వస్తాడు. ఫస్ట్లో తన లైఫ్లో ఎవ్వరు ఉండరు, కానీ ఇప్పుడు మాత్రం సారంగ్ ఉంది తన లైఫ్లో. అలాగే తన ఫ్రెండ్ కూడా తన పైసల్ని రిటర్న్ ఇచ్చేస్తాడు. అప్పుడే తను అనుకుంటాడు, జీవితం మనకిచ్చింది అంత చెడ్డవేం కాదు, మనమే అర్థం చేసుకోలేదు అని. అలా స్టోరీ ముగుస్తుంది. మరి ఈ సౌత్ కొరియన్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ కొరియన్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.